7 శనివారాల వ్రతంలో ఇది మాది ఏడవ వారం. అంటే ఈ వారంతో మాకు వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది. అందరూ ఎన్నో ఆశలు, కోరికలతో ఈ వ్రతం అనేది స్టార్ట్ చేస్తారు కదా! నేను మా వారు కలిసి ఒక కోరిక కోరుకొని ఈ వ్రతం అయితే స్టార్ట్ చేశామనమాట. సో, అలాగే 7 వారాలు కూడా చేశాము. చాలా మందికి కూడా వాళ్ళు కోరుకున్న కోరిక 7 వారాల లోపు గాని, లేదా 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత అయితే నెరవేరుతుంది అంటున్నారు. సో, ఇంతకీ మేమసలు ఏం కోరిక కోరుకున్నాం, మాది నెరవేరిందా లేదా అనేది చెప్తానిప్పుడు. ఇది ఏడవ వారం కాబట్టి అత్తమ్మ 7 రకాల ప్రసాదాలు చేశారు. వాటిలతో పాటు మా దగ్గరున్న పళ్ళు కూడా పెట్టాం నైవేద్యం కింద. అందరూ పర్టిక్యులర్‌గా ఒక టైమ్ పీరియడ్‌లో నెరవేరిపోయే కోరికలైతే కోరుకుంటారు కదా! సో, మేమైతే ముఖ్యంగా ఆరోగ్యం గురించైతే కోరుకున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా! సో, ఏది మన దగ్గర పోయినా కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం ఒక్కసారి దెబ్బతిన్నాక మళ్ళీ తిరిగి రాదు కదా! సో, అందుకే మాకెప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండాలి. మెయిన్‌గా పిల్లల ఆరోగ్యం బావుండాలని అయితే కోరుకున్నాము. చిన్న చిన్న సమస్యలనేవి అందరికీ వస్తూ పోతూ ఉంటాయి కదా! సో, అవి పెద్దవి కాకుండా ఉండాలని స్వామికి ఆ బాధ్యత వదిలేసాము. మేము వ్రతం ఇంత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోవడానికి మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే కారణం. సో, పెద్దవాళ్ళు ఉండడం ఒక అదృష్టం. కొంతమందేంటంటే అంత హెల్ప్ చేసినా కూడా విలువ లేనట్టే చూస్తారు. సో, దయచేసి అలా మాత్రం చూడకండి. వ్రతంకి నేను కట్టుకున్న శారీ ఆన్‌లైన్‌లో జస్ట్ 350 రూపీస్‌కే తీసుకున్న. క్వాలిటీ చాలా బావుంది. ప్రొడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్‌ఔట్ చేసేయండి. బాయ్.